నీళ్ల పేరు మీద నిప్పులు ఉడుతున్నాయి పోండి తెలంగాణలో. కొత్త ప్రాజెక్టులకు కొబ్బరికాయలు కొట్టుడు ఎట్లయినా లేదు. కనీసం ఉన్న ప్రాజెక్టులని నిలువున్న నీళ్ళని కూడా కాపాడే సోయి లేదా కాంగ్రెస్ సర్కార్ అనుకుంటా గట్టిగానే గదరాయించుకుంటా అడిగింది హరీష్ రావు. రేవంత్ రెడ్డి తీరును, చంద్రబాబు కుట్రలను బాజాప్తా బయట పెట్టుకుంటా కాగితాలు ముంగటేసుకొని మరి ప్రూఫ్లతోని ఖబ్బర్దారని వార్నింగ్ ఇచ్చిండు. ఇంతకు అంత పంచాయతీ ఎందుకు లేచింది అని అంటే, ఎవరి రాష్ట్రం వాళ్ళకయ్యి, ఎవరి ప్రాజెక్టులు పంచాదులు ఆళ్ళకుండి, ఎవరి సర్కారాలు నడిపించుకుంటుంటే ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం కొత్త కొత్త కొర్రీలు పెట్టుకుంటా తెలంగాణ ప్రాజెక్టులో తెరివొస్తుండ అనుకుంటా జేఆర్ఎంబీ ఎజెండాలో పెట్టిన ముచ్చట మీద మాజీ మంత్రి హరీష్ రావు అగ్గి మీద గుగ్గిలమే బగ్గనే అరుచుకుంటూ బాబును రేవంత్ రెడ్డిని. ఇప్పుడు కొత్త గిచ్చుడు కాదు, ఇప్పటికే ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ 7 ప్రాజెక్టులకు మేము అనుమతులు తెస్తే ఈ ఇచ్చిన అనుమతుల్ని రివ్యూ చేయాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించింది. జిఆర్ఎంబి వాడు ఎజెండాలో పెట్టేసిండు. ఇచ్చిన ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయండి, తెలంగాణ నోటికాడ బుక్క లాక్కోండి అంటే ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని కాళేశ్వరంకు, సీతారామకు, అన్ని ప్రాజెక్టులకు 7 ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని చెప్పి ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిస్తే జిఆర్ఎంబి ఎజెండాలో పెట్టడం జరిగింది. ఎజెండా పెడుతుంటే ఏం చేస్తున్నారు అందరూ? ఇంజనీర్లు చెప్పలేదా? రేవంత్ రెడ్డి వినిపించుకోలేదా? ఎవరికి సోయలేదా అని గట్టిగానే అడిగింది. ఇట్లా జిఆర్ఎంబిలో 2 రాష్ట్రాలు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం చైర్మన్ గా ఉంటే ఒకవైపు తెలంగాణ ఇంజనీర్లు ఉంటారు, అందులో ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్లు కూడా ఉంటారు. మరి జిఆర్ఎంబిలో ఈ ఎజెండా తయారైతుంటే తెలంగాణ ఇంజనీర్లకు పట్టి లేదా? తెలంగాణ ఇంజనీర్లు చెప్పినా కూడా రేవంత్ రెడ్డి సైలెంట్ గా ఉన్నాడా? అసలు ఈ ఎజెండా ఎట్లా వచ్చింది? ఇచ్చిన ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని అడిగే ధైర్యం ఆంధ్రప్రదేశ్ కి ఎక్కడిది? ఇది ఎజెండాలో పెట్టే దమ్ము జిఆర్ఎంబికి ఎక్కడిది? ఈ ధైర్యం మీకెక్కడిది అని బరాబర్ బల్ల గుద్ది అడిగింది. ఇట్లా అంటే తెలంగాణ అంటే పట్టి లేదా, లేకుంటే అడిగేటోళ్ళు ఎవరితి అనా? ఎవరిని చూసుకొని ఈ కథలని అనుకుంటా అడిగి కడిగి పారేసిండు. తెలంగాణ అంటే ఎట్లా కనబడుతుంది మీకు? త్యాగాల పునాదుల మీద, పోరాటాల మీద సాధించుకున్న ఈ తెలంగాణ, నీళ్ల కోసం జరిగిన ఈ ఉద్యమంలో ఇవాళ కేసీఆర్ గారు కష్టపడి 383 టీఎంసీల గోదావరి జలాలకు మేము అనుమతులు తెచ్చినాం. మేము తెచ్చిన అనుమతులు రద్దయితాయా? తెచ్చిన పర్మిషన్లు ఎట్లా రద్దయితాయి అని అనుకుంటా క్వశ్చన్ చేసి, అయినా కాంగ్రెస్ పవర్లకు వచ్చినాక ఒక్క కొత్త ప్రాజెక్టు తేలేదు కానీ ఉన్న వాటి మీద మాత్రం కుట్ర చేస్తుందా? ఇదెక్కడ పాస్మల్ల పనితనం అనుకుంటా ప్రశ్నించుకుంటా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 3 ఏళ్లలో ఒక్క ప్రాజెక్టు కూడా మీరు అనుమతి తేలే, ఒక్క టీఎంసీకి మీరు క్లియరెన్సులు తేలే. మీరు వచ్చిన తర్వాత డిపిఆర్లు రిటర్న్ వచ్చినాయి. అప్పటికే సగం అనుమతులు వచ్చిన డిపిఆర్లు రిటర్న్ వచ్చినాయి. ఒక టీఎంసీకి అనుమతులు తేలేదు. పైగా బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన అనుమతులు రద్దు చేయమని ఇప్పుడు ఎజెండాలోకి వచ్చేసింది. అంటే ఎంత చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంది. నిద్రపోతున్నారా? మీకేమైనా సోయుందా? తెలంగాణ భవిష్యత్తుతో ఆడుకుంటారా మీరు? డిపిఆర్లు రిటర్న్ వచ్చి డీలావాడు తప్ప మీతో అయిందేంది? మీరు పొడిచిందేంది అన్నట్టు కాంగ్రెస్ సర్కారు తీరును ఒక్క తీరు అరుచుకున్నాడు. ఇక ఆడితోనే ఆగకుండా ఏపీ సీఎం చంద్రాలు ఉన్నకాడుండక తెలంగాణ తెరివొచ్చి ఇక్కడ ప్రాజెక్టుల్ని ఆగం చేయాలని చూస్తే ఊకునేదే లేదు, ఖబర్దారని వార్నింగ్ ఇచ్చింది. ఇట్లా ఇవాళ మీరు తెలంగాణ నోటికాడ బుక్కను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇది తెలంగాణ హక్కులను కాలరాయడం. కేంద్రం మీ చేతుల్లో ఉందని కేంద్రాన్ని అడ్డం పెట్టుకొని ఇవాళ తెలంగాణ నోటి బుక్కను లాక్కుంటే ప్రయత్నం చేస్తున్నారు. ఊరుకో తెలంగాణ. ఇది పోరాటాలతో తెచ్చుకున్నాం. నీళ్ల కోసం ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో, జయశంకర్ గారి నేతృత్వంలో ఆ రోజు ఎంతో పోరాటం చేసి మేము తెలంగాణ తెచ్చుకున్నాం. నీళ్లలో అన్యాయం జరిగితే తెలంగాణ ఊరుకోదు. అసలు కర్ణాటకలో రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, డీకే శివకుమారు ముగ్గురు సీఎంలు కలిసి ముచ్చట పెట్టుకున్నాక సమ్మక్క సాగర్ ప్రాజెక్టు మీద ఏం మాట్లాడిరు, రేవంత్ రెడ్డి ఏం స్టాండ్ తీసుకున్నాడో చెప్పాలనుకుంటే ఒక్క తీర్లకు ఇచ్చి పడేసింది. ఇట్లా దీనికి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. మీ ముగ్గురు ముఖ్యమంత్రుల మీటింగ్ లో సమ్మక్క సాగర్ కు 47 టీఎంసీల నీటి వాటాను, మన రాష్ట్ర వాటాను వదులుకోవడానికి మీరు ఒప్పుకున్నారా? ఎందుకంటే ఆల్రెడీ మీరు కర్ణాటక మీటింగ్ జరిగిన తర్వాత, తుంగభద్ర గేట్ల ఓపెనింగ్ ప్రోగ్రామ్ తర్వాత అనేక వార్తలు మీడియాలో వచ్చినాయి. 47 టీఎంసీలు వదులుకుంటున్నారు అని వార్తలు వచ్చినాయి. ప్రభుత్వం స్పందన లేదు. ఇప్పుడు ఎజెండాలకు వచ్చేసింది, జిఆర్ఎంపీ ఎజెండాలకు వచ్చేసింది. ఎస్, ఈ 47 ఇచ్చేదే లేదు అంటున్నారు ఆంధ్రప్రదేశ్. దీని మీద మీ స్టాండ్ ఏంది? ఈ 47 వదులుకున్నారా, వదులుకోలేదా? వాట్ ఈస్ ద స్టాండ్ ఆఫ్ తెలంగాణ? ఎట్లా వదులుకుంటారు మీరు? మరి హరీష్ రావు సార్ బరాబర్ అంతా పాయింట్ టు పాయింట్ పక్కా లెక్కలతో అడిగినా ఇదివరదానికైతే పవర్లు ఉన్న పార్టీలకి వెళ్ళి కానీ మంత్రులకి వెళ్ళి కానీ జవాబులు అయితే రాలేదు. అయినా తెగిచ్చి కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాల కోసము. అసొంటి నీళ్ళ కాడ తేడా వచ్చినా లేని కొర్రీల కొబ్బరికాయలు కొట్టినా సీరి చింతగట్టుడే అనుకుంటా ఇప్పటికే సోషల్ మీడియాలో పోస్టులు వేస్తారు తెలంగాణ జనాలు, నెటి జనాలు. మరి హరీష్ రావు మాటలకి, అడిగిన ప్రశ్నలకి సర్కార్కి వెళ్ళి సమాధానం ఎన్నడొస్తాయో ఏం కథనో రేపు చూడాలిగా. కొంతమంది పోలీసులు మస్తు స్ట్రిక్ట్గా ఉంటారు. రూల్ అంటే రూల్, రూల్ ఫర్ ఆల్ అన్నట్టు చిన్నోళ్ళకైనా పెద్దోళ్ళకైనా ఉన్నోళ్ళకైనా బీదోళ్ళకైనా ఒక్కటే తీరు లా అండ్ ఆర్డర్ పాటిస్తారు. కానీ ఇంకా కొంతమంది పోలీసులు ఉంటారు,
జర్ర పైసలు ఎక్కువ ఉన్నోడు కార్ దిగితే సెల్యూట్ కొడతారు, పేదోడు స్టేషన్ పోతే కనీసం కంప్లైంట్ కూడా తీసుకోరు. అసొంటి కంత్రిగాడే ఉన్నట్టున్నది గీ పోలీసోడు. ఏం చేసిండో చూడుండ్రి. कोई लड़ाई नहीं करता, पूछ लो यहाँ पे इतने सारे लोग हैं कि ऐसे लड़ाई करो, 2 घंटे के लिए कमाने खाने के लिए आते हो। రోడ్డు మీద పోతున్న వాళ్ళకు చిరుతిండి అమ్ముకునే సామాన్ మొత్తం బారేసిండు. పొట్టకూటి కోసం తిప్పలు పడే సామాన్యుని పొట్టగొట్టిండు. అందుకే పాపం గోడ ఏడుస్తున్నాడు ఆ చిరుతిండి అమ్ముకునే అన్న. ఢిల్లీలో ఉన్న జనక్పూరే అనే ఏరియాల రోడ్డు పక్కకు 2-3 టిఫిన్ బాక్సులు పెట్టుకుని వచ్చిపోయేటోళ్ళకి అమ్ముకుంటున్నట్టు ఈ అన్న. ఇక మరి ఆడికి వచ్చిన పోలీస్ కన్లకు 1000 కోట్లు దేశాన్ని ముంచిన అవినీతి పరుడు మారు వేషంలో వచ్చి అమ్ముకున్నట్టు కనిపించిందో లేకుంటే ఓర్వలేకనో తెలియదు గాని ఉప్పులు పప్పులు మొత్తం గుమ్మరిచ్చింది ఇట్లా. ఇక ఎదురు తిరిగి కొట్లాడలేని ఏమనని ఎడ్డిబాబులో తిరుగున్నది చూసి పోలీసుని ప్రతాపం చూపెట్టిండు. పాపం ఆ అన్న ఏడ్చుకుంటా నన్ను ఇక్కడ పెట్టొద్దంటే తీసేస్తోంది కదా, ఎందుకు ఇట్లా చేసిరు అన్నట్టు ఏడ్చుకుంటా చెప్తున్నాడు పాపం. అయితే అక్కడ జనం నాకెందుకు ఈ పంచాయతీని అక్కడ నుంచి వెళ్ళిపోకుండా పోలీసుని నిలబెట్టి పొట్టు తిట్టిరు. దొంగలు దోపిడీదారులు పెద్ద పెద్దోళ్ళ మీద నీ పోలీస్ ప్రతాపం పనిచేయదా? అమాయక జనాన్ని ఆగం చేస్తానికి కాకి డ్రెస్ వేసుకున్నావా? ఏం మనిషివి నువ్వు? కాకి డ్రెస్ వేసుకుంటే కనీసం మానవత్వం ఉండకుండా పోతుందా? సిగ్గు శరం ఇజ్జత్ మానం ఏం లేనట్టు అట్లెందుకు చేసినావు? ఏ రోజుకు ఆ రోజు పని చేసుకున్న అమాయకుడు నీకు అంతర్జాతీయ ఉగ్రవాది తిరిగి కనిపించిండా? లేకుంటే దేశం బ్యాంకుల్లో అప్పులు తీసుకొని వాటిని ఎగ్గొట్టి విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్న దొంగల తీరుగా కనిపించిండా? ఏం పోలీసు వాయి నువ్వు అన్నట్టు పొట్టు అరుచుకున్నారు. ఇక జనం ఇట్లా తిరగబడి అడుగుతుంటే నోరు మెరుపుతలేడు పోలీసోడు. ఇక ఒదిక్కు మోడీ సారేమో చిన్న బండ్లు పెట్టుకోర్రి, బజ్జీలు బోండాలు అమ్ముకొని ఉపాధి పొందుర్రి అన్నట్టు చెప్తుంటే నువ్వేం ఇట్లా చేస్తావా అని కడిగి పారేసిరట. ఇక ఈ వీడియో చూసిన జనాలు డబుల్ ఇంజన్ సర్కార్లకు ఇట్లనే ఉంటది, బజ్జీల బండి పెట్టుకోమంటారు, సిరితిండ్లు అమ్ముకుంటే గిట్ల చేస్తారు, ఎదురు తిరిగి అడిగితే దేశద్రోహులు అంటారు. అంత డబుల్ ఇంజన్ సర్కార్ పుణ్యమే మరి ఇదంతా అని కామెంట్లు రాస్తున్నారు. ఇంటర్నెట్లో ఈలోనేమో కానీ ఆ సిరితిండి అమ్ముకునే అన్న ఏడుపు చూస్తుంటేనే మస్తు బాధ అవుతున్నది.